హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా అపార్ట్మెంట్లో బాల్కనీలో వెజిటబుల్స్ ఎలా పండించుకుంటున్నానో చూపిస్తానండి. వెజిటబుల్స్ అంటే ఎన్నో పండించేస్తున్నా అనుకోకండి, నాకు తోచినంత అలాగే నేను చేయగలిగినంత చేస్తున్నానండి. ఇవైతే టమాటాలు వేసాను. ఫస్ట్ నేను ఈ టమాటాలు విత్తనాలు అయితే వేశాను. మనం జనరల్గా కొనుక్కొచ్చుకున్న టమాటాల్లో విత్తనాలు వస్తూ ఉంటాయి కదా, ఆ సీడ్స్ అయితే వేశాను. అవి కొంచెం హైట్ ఎదిగినాక ఇలాగా కుండీల్లో అయితే వేసుకున్నాను. నాకు ఎగ్జాక్ట్గా 2 months తర్వాత ఇలా పెద్దగా అయ్యి మంచిగా ఇప్పుడు కాయలు అయితే వస్తూ ఉన్నాయి గ్రీన్ కలర్గా. అండ్ ఇది వచ్చేసి మా వారి ఆఫీస్లో అయితే ఈ మొక్కనైతే ఇచ్చారు, రోజ్ ప్లాంట్. ఇది వైట్ అండ్ లైట్ పింక్ కలర్ మిక్స్డ్ అనమాట. చక్కగా త్రీ ఫ్లవర్స్ అయితే వస్తూ ఉన్నాయి. నేనైతే ఫ్లవర్స్ ఎక్కువ కొయ్యనండి, జస్ట్ వాటికి అందంగా ఉంటాయని చెప్పి చెట్టుకే అయితే ఉంచేస్తాను. అండ్ వీటికైతే నేను ఎరువులు కానీ ఏమీ వేయలేదండి, జస్ట్ ఇంట్లో ఉన్న వాటిని మాత్రమే, వాటికి బలానికి అలాగే వాటికి పురుగులు పట్టకుండా ఏమన్నా పెస్టిసైడ్స్ రాకోకుండా అవైతే వేసానండి. అండ్ ఈ చిన్న మొక్క చూసారా, ఇది వచ్చేసి దోసకాయ చెట్టు. అదే ఇంకా విత్తనం వేశాను, దోసకాయది వస్తూ ఉంది. అండ్ ఇలాగా సైడ్ రోడ్డు దారిలో మధ్యలో కూడా ఇలా టమాటా మొక్కలు అయితే వేసుకున్నాను నేను. చాలా బాగా వచ్చాయి, ఎక్కడ కూడా మచ్చ కానీ పురుగు పట్టడం కానీ ఎక్కడ జరగలేదు. అండ్ వీటికి పాలినేషన్ కూడా చాలా బాగా జరుగుతుంది. అందుకని నాకు ఎన్ని పువ్వులు అయితే వచ్చాయో అన్ని కాయలు కూడా వచ్చేసాయి. చూసారా ఎంత కాయలో, ఆకు మధ్యలో చాలా కాయలు అయితే వచ్చాయి. 1.5 kg పైగా కాయలు అయితే వచ్చాయి 2 చెట్లకి కలిపి. చూస్తున్నారా మీరు ఎన్ని కాయలు కనిపిస్తున్నాయో? అండ్ అన్నీ ఇంకా గ్రీన్ కలర్లో ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి పుదీనా, ఫ్రెష్ పుదీనా ఇప్పుడే కోసానండి. చాలా బాగా స్మెల్ వస్తుంది, అదైతే మంచి పుదీనా స్మెల్. అండ్ ఇవి వచ్చేసి కొన్ని రోజుల తర్వాత వీడియో ఇది. అండ్ నేను లుమిని పార్క్కి వెళ్ళినప్పుడు నాకు ఈ ఫ్లవర్స్ బాగా నచ్చాయి. వీటిని బంగాళాబంతి పువ్వులు అని అంటారు. సో నాకు ఎల్లో అండ్ రెడ్ కలర్స్ బాగా నచ్చాయి, అందుకనే 2 అయితే తీసుకొని వచ్చేసాను అక్కడి నుంచి. ఇవైతే కొంచెం వాడిపోయాయి, పెట్టిన తర్వాత ఒక 2 days ఆగిన తర్వాత వీటి అప్డేట్ ఇస్తాను ఎలా ఉన్నాయి ఏంటి అనేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టమాటాలకి వీటికి నేను వేసిన ఈ ఎరువు ఏంటంటే జస్ట్ ఏం లేదండి, రైస్ వాటర్ ఉంటాయి కదా, మనం రైస్ కడిగినప్పుడు ఫస్ట్ వాటర్ ఉంటాయి కదా అవి, అలాగే కందిపప్పు కడిగిన వాటరు, అలాగే మజ్జిగ, ఇవన్నీ వేయటం వల్ల ఏంటంటే వాటికి ఎక్కువ పురుగు రాకుండా ఉంటుంది, కొంచెం బలం కూడా ఉంటుందండి. న్యాచురల్గా ఆర్గానిక్గా పండించుకోవచ్చు. అండ్ గార్డెన్ లేదు అని అనుకోకుండా మనకి తోచినంతలో ఇలా అయితే నేనైతే చేసుకుంటున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇలా కాయలు వచ్చినాక. అండ్ వీటిని పండిన తర్వాత మీకు ఒక షార్ట్ అయితే చేసి చూపిస్తానండి ఎలా వచ్చాయి, ఎలా పండాయని. అండ్ సైడ్కి వేసిన టమాటా మొక్కలు అయితే కొంచెం బారుగా పెరిగినాయి, అలాగే వంగిపోతున్నాయి. సో వీటికి కర్రలు కానీ ఏదైనా కట్టి కొంచెం వీటికి సపోర్ట్ అయితే ఇస్తూ ఉండాలి. ఇలా పడిపోవడం వల్ల వీటికైతే ఎక్కువ కాయలు అయితే రాలేదు, కానీ వచ్చినంత వరకు చాలా హెల్దీగా ఉన్నాయి కాయలు, మచ్చలు కానీ ఏమీ లేకుండా. అండ్ ఇది వచ్చేసి ధనియాలు ఇలా వేస్తే చక్కగా కొత్తిమీర అయితే వచ్చేసింది. ధనియాలని కొంచెం దంచుకొని వేసుకుంటే సరిపోతుందండి, వాటి మీద ఒక లేయర్ మట్టి వేస్తే చాలు. మరిన్ని మొక్కల వీడియోస్ కోసం మా ఛానల్ని డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.